మా వారు సెంటర్ ఆఫ్ ద టౌన్ గాంధీ చౌక్ పేరుకే సెంటర్ ఆఫ్ ది టౌన్, కానీ అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. బడ్జెట్లో ఈసారైనా సరే అందరికీ గుర్తుండిపోయేలాగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అక్కడ మొత్తం మార్కెట్ ఉంది, పబ్లిక్ టాయిలెట్ లేవు, అసలు పబ్లిక్ టాయిలెట్ కూడా ఉంటే బాగుంటుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. మార్నింగ్ కూడా కూరగాయలకు విలేజ్ దాకా నుంచి వస్తుంటారు, లేడీస్ ఉంటారు అక్కడ, పాపం వాళ్ళకి ఎక్కడ పోవాలో తెలియక అక్కడిక్కడ పోతుంటారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ టాయిలెట్ మెయిన్ ఇష్యూ కొంచెం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి వార్డులో ఖచ్చితంగా పబ్లిక్ టాయిలెట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మొన్న వారం రోజులు వాటర్ ఇబ్బంది ఉన్నందుకు అడిగిన వెంటనే ట్యాంకర్ పంపించినందుకు మున్సిపాలిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా మేము ఫ్లషింగ్ మరియు 2 బోర్ రిపేర్ కోసము వారం నుంచి ఫోన్ చేసినాము, ఇంతవరకు పని కాలేదు. ఆయన ఏసో ఎవరు వచ్చిండ్రు, వచ్చి చూసి వెళ్ళేది అంతే, కానీ నా వర్క్ మాత్రం కాలేదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని గల్లీలో 2-3 బోర్లు రిపేర్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 2 డేస్లో అయితాన్ని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. मैडम एसआईआर जो मसला है पब्लिक में तकरीबन जो है ना बहुत सारे आर्थिक ये वार्ड में అలాగే చేస్తానికి ఎవరు ఇంకా కమిషనర్ గారికి ఇటువంటి సంస్థలకు అదేవిధంగా అనుష్ఠానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా రాబో 2 రోజుల శ్రీరామనవమి వస్తుంది కాబట్టి శ్రీరామనవమికి కొద్దిగా అన్ని గుడి దగ్గర ఏర్పాట్లు చేయాలని చెప్పేసి, ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు కాబట్టి దానికి శ్రీరామనవమికి మున్సిపల్ సిబ్బంది ఎక్కడ గుడి ఉన్నా ఎక్కడ శ్రీరామ నవమిలకు ప్రత్యేక ఏర్పాటు చేయాలి. నీటి వ్యవస్థ కానీ రోడ్ల శుభ్రత కానీ, అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు మనము మెడలో ఇంతకుముందు ఒక మాట చెప్పింది, ఎవరైతే వాళ్ళ కౌన్సిలర్స్ మనకు ట్యాక్స్ ఎవరైతే పే చేస్తూ వాళ్ళకు ఫండ్స్ ఎక్కువ అని చెప్పేసి, అసలు ట్యాక్స్ ఎందుకు తక్కువైంది అనేది కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి చైర్మన్ గారు కమిషనర్ గారు అడుగుతున్నాము. అంటే సిబ్బంది లేకనా ఒకటి, లేకపోతే మనకు మెషిన్స్ లేట్ ఇచ్చినందుక, లేకపోతే సరైన ప్రణాళిక లేనందుక, దానికి కూడా ఒక వివరణ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకటి, ఇంతకుముందు ఎంపీ ల్యాండ్స్ ప్రకారం మనకు ఎంత బడ్జెట్ వస్తే బాగుంటుంది అనే దాని గురించి మిత్రులు తోటి కౌన్సిలర్లు అదేవిధంగా రాము అడిగినట్టు అందరం కలిసి ఎంపీ గారి దగ్గరికి వెళ్దాము, అందరం కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాము, అందరం కలిసి ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్దాము, అందరం కలిసి సీఎం గారి దగ్గర కూడా వెళ్ళి తాండూరు పట్టణంకు తాండూరు మున్సిపాలిటీకి హైయెస్ట్ బడ్జెట్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ వెళ్ళేసి తాండూరు 75 సంవత్సరాల వరకు, ఇప్పుడు గత వచ్చే సంవత్సరం ఇంకో సంవత్సరంలో మనము 75 వసంతాలు చేసుకుంటున్నాం కాబట్టి అప్పటి వరకు రాజకీయ పరంగా అందరం కండవాలని పక్కన పెట్టి తాండూరు ఫస్ట్, తాండూరు డెవలప్మెంట్కి ఎక్కడి నుంచి డెవలప్మెంట్కి మనకు ఎట్లాంటి ఫండ్స్ కావాలి, దానికి ప్రణాళిక అందరం కూర్చొని ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, సీఎం గారు ఇంకా ఎక్కడ దాకా వెళ్దామంటే కూడా అందరం కలిసి వెళ్ళి ఎక్కువ బడ్జెట్ ఎక్కువ నిధులు తెచ్చి తాండూరుని మునుపెట్టినట్టు చూడనటువంటి విధంగా తాండూరుని మనం డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నం ఎందుకు చేస్తలేం అనేది కూడా మనం ఒకసారి క్లియర్గా, అంటే ఉన్నదాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అంటే ఇక్కడ మనకు 0 ఇచ్చింది కాబట్టి మనకు బడ్జెట్ ఇచ్చారు 27.5, మనకు ఇక్కడ 0 ఇచ్చారు కాబట్టి నేను అది ఉన్నదాన్ని మనం ఎందుకు యూజ్ చేసుకుంటాను.
లెవెంత్ పేజీలో 7th పాయింట్ అమృత్ గ్రాండ్. మనకి అమృత్ పాయింట్లో 27 పాయింట్ శాంక్షన్ మొత్తం ఇక్కడ సార్ మనకు 3 ప్లేస్లలో శాంక్షన్ అయ్యింది. 3 ప్లేస్లలో శాంక్షన్ అయ్యింది. ఒకటి వచ్చేసి మనకు ఎన్టీఆర్ కాలనీలో ఆల్రెడీ ఒకటి నడుస్తుంది. అయితే ఇప్పుడు మనకు ఎటువంటి చేయాలంటే ఒకటి బిల్లు పెడితే మనం అందరూ చూస్తారు, అప్పుడు ఎక్స్పెన్షన్ వస్తారు. బిల్లు పెట్టడం రాక ఒకటి నడుస్తుంది కాబట్టి మనం 12 తర్వాత బిల్లు పెడితే అందులో మనకు యూజ్ చేసి పెడితే ఎక్స్పెన్షన్ వస్తారు. ఓకే, అంటే ఉన్నది మనం యూజ్ చేసుకుంటే బిల్స్ చూపించుకుంటే యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది. అదేవిధంగా ఇప్పుడు ట్యాక్స్లు ఏ విధంగా పెంచుకోవాలి. ఇప్పుడు మన రెంట్ గవర్నమెంట్ అంటే మన మున్సిపాలిటీకి సంబంధించిన షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ సబ్లీజ్ అంటే వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు 10,000, 12,000, 20,000 కూడా ఇచ్చుకుంటారు. దాని మీద కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేసి మనకు మున్సిపాలిటీకి ఎంత రెంట్ వస్తే బాగుంటుంది. ఒకటి స్లాబ్ పెట్టేసి 500, 800 అది ఏదో ముష్టం చేసినట్టు 200 రూపాయలు ఎందుకు మన దాని మీద వాళ్ళు బతకదే అంటలేదు. దాని మీద ఒక స్లాబ్ పెట్టేసి ఇప్పుడు అదే బీసీ శ్మశాన వాటిక మీద షాప్స్ ఉన్నాయి. బీసీ శ్మశాన వాటిక మీద షాప్స్ ఉన్నాయి. అదేవిధంగా మన మైనార్టీ సోదరులో ఈ షాప్స్ ఉన్నాయి అక్కడ శ్మశాన వాటిక మీద. ఇవి రెంట్స్ మనకు వస్తున్నాయా లేకుంటే వాళ్ళే తీసుకుంటారా అనేది ఒక క్వశ్చన్ మేడం. నేను చెప్పేది ఏంటంటే మనం రెంట్స్ పెంచుకుంటే మనకు బడ్జెట్ పెరుగుతుంది. దాని గురించి స్లాబ్స్ దాన్ని ఏ విధంగా మనం ముందుకు పోతే మన మున్సిపాలిటీకి బడ్జెట్ని పెంచుకునే విధంగా మనం అందరం కూడా ట్రై చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక బోర్ రిపేర్స్ ఇవన్నీ అందరూ చెప్పేది, నేను కూడా చెప్పే అవసరం లేదు. అదేవిధంగా ఈ చెత్త సేకరణ గురించి మనం ఇంతకుముందు కూడా నేను సమావేశంలో ఒకటి చెప్పింది. హోటల్స్ తోట ఒక మీటింగ్, హాస్పిటల్స్ తోట ఒక మీటింగ్, హోటల్స్, షాప్స్ వాళ్ళకి మనము అది గ్రీన్ బోటిల్ పెద్దగా ఉంటాయి కదా, అవి ఇచ్చి వాళ్ళు ఏంటంటే షాప్ బంద్ చేసిందంటే రోడ్ల మీద పడేస్తూ పోతుంది. సో వాళ్ళకి అవేర్నెస్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టి మనకు ఫైన్ వేస్తే కానీ ఒక దారికి వచ్చేటట్టు లేరు కాబట్టి దాని మీద కూడా ఒక అవగాహనతోటి మనం అందరం కలిసి కౌన్సిలర్స్, చైర్మన్ గారు, ఆఫీసర్లు అందరూ కలిసి అది దాన్ని ఏ విధంగా చేద్దాం. ఎందుకంటే ఇటు ట్రాక్టర్ వెళ్ళిపోతుంటుంది, మళ్ళీ ఇంకో చెత్త వచ్చేస్తుంది. సో దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి మనము తాండం ఎందుకంటే నీట్గా చేసుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకొని చెత్త లేని విధంగా ఎవరైనా తాండ్రుకు వస్తే మనకు ఎంట్రన్స్లోనే చెత్త కనిపిస్తే బాగుంటుంది. కాబట్టి వీటి మీద కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతూ భారత్ మాత